నన్ను నుంచో పెట్టారో నేను ఆ రోజు నుంచే మొదలు పెట్టాను. వారితో నేను మాట్లాడా. దానికి సంబంధించి రాష్ట్రానికే సంబంధించి అసలు ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి ఆ ప్రణాళిక ఈ వచ్చే వారం సోమవారంలో కానీ మంగళవారం కానీ దాని డాక్యుమెంట్ ఒకటి రిలీజ్ చేస్తాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఇక్కడికి రాలేదు గెలిచిన తర్వాత వెంటనే ఎంత పని చేశానో చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను. అలాగే నేను ఈ రోజున ఎంత తపన పడుతున్నారంటే కాకినాడ SEZలో మన పిఠాపురంలో 8,000 ఎకరాలు ఉంది. ఇక్కడ పరిశ్రమలు రావాలి. మన భూములు మనకి SEZ నిర్వాహకులకు ఇచ్చాం. అలాగే సమస్యలు ఉన్నాయి, కొన్ని భూములు కోల్పోయారు. వారికి కూడా ఈరోజు నేను ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీకు చెప్తున్నాను, మీ సమస్యకి ఒక సరైన పరిష్కారం వెతికే దిశగా నేను మీతో చర్చలు జరుపుతూ ఉన్నాను. చర్చలు జరిపి మీకు పరిష్కారం వెతికి ఆ పరిశ్రమలో యువతకి ఉపాధి వచ్చే పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు ఎవరెవరినో నమ్మారు. ఈసారి నన్ను నమ్మండి, మమ్మల్ని నమ్మండి అని నేను అడిగినా, చంద్రబాబు గారు అడిగినా, నరేంద్ర మోదీ గారు అడిగినా మీరు నమ్మారు. మీరిచ్చిన నమ్మకాన్ని మేము వమ్ము చెయ్యం. 10 సార్లు నేను వెళ్ళి సభలు పెట్టాను, చెప్పాను, బిడ్డ పోయింది తీసుకొచ్చి తల్లికి అప్పచెప్తాను. సమస్యలు రోడ్లు లేవు, రోడ్లు వేయిస్తాం. సెరికల్చర్ కావాలి, సెరికల్చర్ని తీసుకొస్తాం ఇక్కడికి. మనకి కూర్చోబెట్టి రీలింగ్ సెంటర్ కానీ. అలాగే మనకి ఇన్ని సంవత్సరాలు మనకి ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఎవరు సమస్యను తీర్చలేకపోయారు. కానీ దీన్ని వర్మ గారు కృషి చేశారు. మిగతా ఎవరు కృషి చేసినా దీన్ని చాలా డిపార్ట్మెంట్స్ కదిలించాలి. మీరిచ్చిన 164 నియోజక మన అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంటు ఎంత బలం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ కంటే. వెళ్ళి మనం ఒక మాట, మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రతినిధులు అంటే ఒక్కొక్క కేంద్ర నాయకత్వం, మంత్రి మీకేం కావాలో చెప్పండి, మేము ఎలా చేయాలో చెప్పండి. మాకు అంత గుండెలు ఎత్తుకొని ఉన్నారు, మనకి గుండెలు ఓపెన్ చేసి మరి మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి సువర్ణ అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీరు ఈ ఎన్నికలకే కాదు, కనీసం ఒక దశాబ్దంన్నర మీరు మమ్మల్ని గుండెలు పెట్టుకునేలా పాలిస్తాం. మీకోసం గుండెల్లో పెట్టుకునేలాగా. ఒకసారి కొన్ని సమస్యలు అడుగుతున్నారు, అన్న మాకు IT పరిశ్రమ కావాలి, అన్న మాకు రోడ్లు వేసేయాలి, అన్న మాకు ఈ సమస్యలు ఉన్నాయంటే ఒకటే చెప్పారు, ఇది నేను అల్లావుద్దీన్ అద్భుత్ చెప్పాం కాదు. రాగానే భూతం వచ్చి జీ హుజూర్ ఏం చేయమంటామంటే అవి తీసుకురాని చిటికేస్తే రావు పనులు. ఒక 9 నెలలు కనిపించిన ఆడబిడ్డ మిస్ అయితేనే 9 రోజులు పట్టింది. అలాంటిది ఇన్ని సమస్యలకి, ఇన్ని కోట్ల మంది సమస్యలకి మా అందరికీ కొంచెం సమయం కావాలి. ముందుగా ప్రప్రథమంగా మేము పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినాయకులు శ్రీ చంద్రబాబు గారు, నేను కూర్చొని ఒకటే అనుకున్నాం, ఆర్థికంగా లోటు ఉన్న రాష్ట్రాన్ని మనం ఎలా తీసుకురావాలి. నా గుడ్ ఆఫీసెస్ వాడతాను. ఈ రోజున మనం NDA ప్రభుత్వం ఉందంటే కూడా మనం ఎంతో బలం ఇస్తే ఈరోజు NDA కూడా అది బలమైంది. ఇవన్నీ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి నిధులు తీసుకొచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మీ గుండెల్లో ఉండే నేను దీని బాధ్యత ముందుకు తీసుకెళ్తాను. మీరు గుండెల్లో పెట్టుకుంటే దశాబ్దం పాటు ఏ పదవి లేకుండా నడిపించేశారు. మీరు ఎంత శక్తివంతులు నాకు అర్థమైంది. ఏ మూలకెళ్ళిన యువత సీఎం అని అరుస్తుంటే చాలాసార్లు అరిచేవాళ్ళు. ఇక్కడే కదా అరిచింది మొదట, ఇక్కడేనా? అప్పుడు ఇంకా కూటమిని పూర్తి స్థాయిలో అనౌన్స్ చేయలేదనుకోండి, మీరు సీఎం అంటుంటే సరే మీరు కోరుకుంటే అలాగే జరుగుతాను. కానీ పురోహితిగా తల్లి ఏం చెప్పిందంటే, నన్ను సీఎం కాదు కానీ నువ్వు డిప్యూటీ సీఎం అవుదు కానీ నా మాటను. అలాగే తల్లి, నువ్వు ఏది ఇస్తే అంత, నువ్వు
పదవి ఇవ్వకపోతే గడప మీద సేవకుల్లా పనిచేస్తా, పదవి ఇస్తే బాధ్యతతో పనిచేస్తా. అది నువ్వు ఎమ్మెల్యేగా నుంచోబెట్టు, కార్యకర్తగా నుంచోబెట్టు, లేదంటే నీకు ఒక ఏం చేయమంటావు తల్లిది. నేను తల్లికి పాదాల దగ్గర ఉండేవాడిని. తల్లి ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత నెరవేరుస్తాను. అలాంటి మీ శక్తి ఈ రోజున మీరు అనుకున్న శక్తి డిప్యూటీ సీఎంగా చేసింది. ఇది అందరూ అడుగుతున్నారు, ఎలా ఉంది డిప్యూటీ సీఎం అయితే. నాకు రెండు తెలియదు, నాకు అపజయం తెలియదు, విజయం తెలియదు. అలాగే నాకు పదవి ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, పదవి లేనప్పుడు ఎలా ఉంటుంది. నేను అన్నిట్లో ఎప్పుడు సామాన్యంగానే ఉంటాను. పదవి లేనప్పుడు రాజాలాగే ఉన్నా, పదవి ఉన్నప్పుడు కూడా రాజాలాగే ఉన్నా. ఎందుకు ఆ మాట అన్నాను మీ గుండెల్లో అంటే, ఏ రాజ్యాంగం రాసింది, ఏ రాజ్యాంగం రాసింది ఒక వ్యక్తిని మీ గుండెల మీద పచ్చబట్టు పొడిపించుకోమని? ఏ రాజ్యాంగం రాసింది ఒక ఆడబిడ్డ అన్నా అని ప్రేమగా పిలిచే పదం ఆత్మీయత? ఏ రాజ్యాంగం రాసింది ఒక తల్లి వచ్చి నాన్న నా కొడుక అని చెప్పి ఆప్యాయతగా మాట్లాడేది? నా ఆయుష్ పోసుకొని కూడా నువ్వు చల్లగా ఉండని చెప్పి పెద్దలు మాట్లాడే ఏ రాజ్యాంగం రాసిచ్చింది? అందుకే అన్న, రాజ్యాంగ పదవులు ఈరోజు ఉన్నాయి, గౌరవిస్తా. ఇందాక నుంచి మాట్లాడుతున్నా, గుర్తుంది, చంపేస్తున్నాను నన్ను. పిలిపిస్తాను, మీ అందరిని పిలిపిస్తాను. ఏ రాజ్యాంగ పదవుల్ని ఇచ్చిన పదవుల్ని గౌరవిస్తాను, కానీ మీ గుండెల్లో ఇచ్చిన ఈ స్థానం, నన్ను మీ గుండెల్లో పెట్టుకున్న ఈ స్థానం కడ వరకు, ఆఖరి శ్వాస వరకు, తల్లి జగజ్జననిలో ఐక్యమయ్యే వరకు నేను మీకు రుణపడి ఉంటాను. పిఠాపురం ఎప్పుడు నేను పోటీ చేయాలి ఎప్పుడు అనుకోలే. నేను దత్తాత్రేయుడు ఆరాధించేవాడిని, దత్తాత్రేయ పరంపరలో ఆరాధించేవాడిని. 2001లో 1995లోనూ అనుకుంటా శ్రీపాద శ్రీవల్లభుడు చరిత్ర చూశాను, చదివి ఒకటే కోరుకున్నా, ఎప్పుడన్నా పిఠాపురం వెళ్ళాలి, శ్రీపాద శ్రీవల్లభుడిని దర్శించుకోవాలని అనుకునేవాడిని. కానీ నాకు ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసినా నాకు కుదిరేది కాదు. పిఠాపురంకి 2014లో వచ్చాను, 2019లో వచ్చాను. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తప్ప శ్రీపాద శ్రీవల్లభుడు దాని దగ్గరికి తీసుకురాలి. అలాంటి శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. నేను మీకు రుణగ్రస్తుడిని. మిమ్మల్ని మీ సమస్యల్ని మా గుండెల్లో పెట్టుకుంటాం. మేము ఒక్కరం కాదు, ఇక్కడ పెద్దలు వర్మ గారు ఉన్నారు,